దేశాల్లో నేను ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ బోధించాను. ఇండియాలో కూడా ఒక మంచి ఇన్స్టిట్యూట్స్ బిట్స్ పిల్లని, ఆర్వీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, విజ్ఞాన్ యూనివర్సిటీ, ఇట్లా చాలా మంచి కాలేజీల్లో పనిచేశాను. ఈ పోయిన వారం ఒక క్యాండిడేట్ ఆంధ్రాలో విద్యా ప్రమాణాలు బాగోలేదు, పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది అని ఒక ఇంటర్వ్యూ ఇచ్చినందువలన నేను మీ ముందుకు రావడం జరిగింది. ఇష్యూ ఏంటంటే ఇక్కడ ఈ ఎన్ఆర్ఐస్ చాలామంది ఇక్కడికి డబ్బు సంచులతో వచ్చి అది బాగోలేదు ఇది బాగోలేదు అని ఎలక్షన్ టైంలోనే వస్తున్నారు వీళ్ళంతా. ఇప్పుడు ఆంధ్రాలో క్వాలిటీ బాగోలేదు, ప్రమాణాలు బాగోలేదు, విద్య బాగోలేదు అంటే వీళ్ళు ఆంధ్ర మీద ప్రేమ ఉంటే వాళ్ళు మొదట్లోనూ 2 ఏళ్ల ముందు 3 ఏళ్ల ముందు వచ్చి కన్సర్న్ అధికారులతో మాట్లాడి ఇట్లా చేయాలి అట్లా చేయాలి మేము హెల్ప్ చేస్తాము అలా దే హ్యావ్ టు సపోర్ట్. కానీ ఇలాంటి సపోర్ట్ లేకుండా ఏదో చంద్రబాబు నాయుడిని గెలిపించాలనే ఉద్దేశంతో ఎలక్షన్ ముందు వచ్చి ఇది అసలు ఈ వ్యవస్థ అంతా బాగాలేదని చెప్పడం అంత సమంజసం కాదు. ఒకటి. రెండోది ఏంటంటే ప్రస్తుత ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం విద్యా వైద్యం మీద చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది, చాలా ఖర్చు పెడుతుంది. విద్యార్థులకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా జగన్ ప్రభుత్వం ముందుకు వస్తుంది ఖర్చు పెట్టడానికి. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, స్కాలర్షిప్స్ కానీ, లేకపోతే ఎటువంటివి బ్యాగ్స్ దగ్గర నుంచి, షూస్ దగ్గర నుంచి, వాళ్ళకి మంచినీళ్ళ వ్యవస్థ, టాయిలెట్స్, ఇవన్నీ జగన్ ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుంది. అదే నేను చెప్పాల్సిన అవసరం అంతగా లేదు. కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే జగన్ ప్రతి కళాశాలకు వెళ్ళి అవన్నీ తిండి సరిగ్గా, మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ సరిగ్గా జరుగుతుందా, వాళ్ళు ఇచ్చే షూస్ బాగా ఇస్తున్నారా, యూనిఫామ్స్ బాగా ఇస్తున్నారా అనేది అతను సర్వాంతర్యామి కాదు, అన్ని చోట్లకి వెళ్ళి అతను చెక్ చేయాలి. దీంట్లో ఇన్వాల్వ్ అయిన ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఈ విషయాలన్నీ విద్యార్థులకి సరైన స్టాండర్డ్స్లో అందుతున్నాయి అనేది చెక్ చేయాల్సింది ఉంది. ఈ అధికారులు ఎవరైతే ఉంటారో మధ్యలో ఉపాధ్యాయులు కానీ వీళ్ళంతా వాళ్ళకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది జరుగుతుందా, టీచింగ్ బాగుందా, లేకపోతే లేటెస్ట్ మెథడ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అనేది డిఓ కానీ, లేకపోతే ప్రధాన ఉపాధ్యాయులు కానీ, అధ్యాపకులు కానీ వీళ్ళందరూ చూసుకోవాల్సిన బాధ్యత ఒకటే ఉంటుంది. ఈ మధ్య రఘురామ్ రాజన్ అని మన ఆర్బీఐ గవర్నర్ ఒక ఆయన 14 సూచనలు వీడియోల ద్వారా సలహాలు ఇచ్చాడు. ఆ సలహాలో ఏముందంటే ఇండియా ఈస్ నాట్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ డెమోగ్రాఫిక్ డివిడెండ్. అంటే భారత్లో జనాభా సంఖ్య 14 నుంచి 65 సంవత్సరాలు ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉండటం వలన ప్రొడక్టివిటీ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. ఒకటి ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ చేయాలంటే వాళ్ళకి స్కిల్స్ ఇవ్వాలి. మన విద్య ద్వారా వాళ్ళకి స్కిల్స్ ఇస్తే ప్రొడక్టివిటీ పెరుగుతుంది, దాని వలన దేశం బాగుపడుతుందని రఘురామ్ రాజన్ గారు వీడియోలో ఒక లెక్చర్లో చెప్పారు. సో జగన్ ప్రభుత్వము డిఫరెంట్ స్కీమ్స్లో మనకి కోట్లు ఖర్చు పెట్టి విద్యార్థులకు కావాల్సినవన్నీ సమకూరుస్తుంది. విదేశీ విద్య కానీ, తర్వాత మామూలుగా ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ, హై స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, ఇవన్నీ జగన్ ప్రభుత్వం ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా సరే విద్యార్థులకి ఇవన్నీ అందుబాటులో తెస్తుంది. ఇప్పుడు మనం విఐటి వెల్లూరు కానీ, షూలిని యూనివర్సిటీ కానీ ఈ రెండు తీసుకుంటే కంటిన్యూస్ ఎఫర్ట్ 30 years 40 years ఉంటే వాళ్ళకి విద్యలో ఒక స్టాండర్డ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ మనం తీసుకుంటే
వాళ్ళు 400 ఏళ్లుగా నిరంతరంగా కృషి చేయబట్టి ఈనాడు ఎటువంటి ర్యాంకింగ్ తీసుకున్నా ప్రపంచంలో ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ మొదటి 5 విశ్వవిద్యాలయాల్లో ఉంటున్నాయి. అలాంటి ఎఫర్ట్, అలాంటి విద్య మన ఆంధ్రప్రదేశ్లో ఇవ్వాలంటే మన జగన్ ఒక్కటే డబ్బులు ఇస్తే సరిపోదు. మన ఉపాధ్యాయులంతా లేటెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలుసుకోవాలి, టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్ తెలుసుకోవాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి, సరైన కరికులం నిర్ణయించుకోవాలి, సరైన పద్ధతిలో విద్యార్థుల్ని డైరెక్ట్ చేసుకోవాలి, సరైన స్కిల్స్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఇవన్నీ జరిగినప్పుడే మనం ఆంధ్రదేశంలో విద్యా ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయికి రావడానికి చాలా ఆస్కారం ఉంటుంది. దీంట్లో జగన్ చేసే పని ఏంటంటే ఆయన కావాల్సిన డబ్బులు ఒకటి ఇవ్వటము, తర్వాత పాలసీ ఒకటి చేయటము, దాన్ని ఎంకరేజ్ చేయటము, ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో ఈ పద్ధతిలో ఏంటంటే మానవ వనరులపై పెట్టుబడి అనేది జగన్ ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది. దీనికి కావాల్సిన డబ్బులు ఖర్చు, నాడు నేడు, అమ్మఒడి, విదేశీ విద్య ఇట్లాంటి పథకాల ద్వారా 20,000 కోట్ల దాకా జగన్ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. దేనికి ఖర్చు పెడుతుందంటే దీనివల్ల విద్యార్థులకి స్కిల్స్ వస్తాయి, దానివల్ల ఉద్యోగాలు వస్తాయి, దానివల్ల ప్రొడక్టివిటీ పెరుగుద్ది, దానివల్ల ప్రజలకు ఉపయోగం ఉంటుంది అనేది జగన్ ఇచ్చేసిన పని. రెండోది అంతేకాకుండా ప్రమాణాలని ఇంప్రూవ్ చేయడానికి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు అన్ని స్కూల్స్లో. నౌ 40% ఆఫ్ ది స్కూల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ దే హ్యావ్ ఇంగ్లీష్ మీడియం. దట్ ఈస్ వన్ థింగ్. రెండోది ఏంటంటే వాళ్ళు ప్రవేశపెట్టారు. తర్వాత ఇంటర్నేషనల్ కరికులం ఐపీ కూడా దే ఆర్ ప్లానింగ్ టు ఇంప్లిమెంట్. ఆ ఇంప్లిమెంట్ చేయడానికి కూడా వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఈ పద్ధతిలో ఉన్నప్పుడు మనం స్కిల్స్ ఎట్లా ఇవ్వాలి అనేది ఒక డిబేటబుల్ పాయింట్ అనమాట. అది డిఫరెంట్ యూనివర్సిటీస్ డిఫరెంట్ పద్ధతుల్లో ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది చేస్తూ ఉంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ మీద ఎక్స్పర్టైజ్ చాలా తక్కువ. ఇప్పుడు ఒక ట్రెడిషనల్ యూనివర్సిటీకి వెళ్ళి చూస్తే అంతర్జాతీయ విద్య ఎట్లా ఉంది, వాళ్ళ మీద ఆ పద్ధతులు ఎలా ఉన్నాయి, వాటిని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలని తెలిసిన వాళ్ళు కానీ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల్లో కానీ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఉన్న వాళ్ళు మేబీ 10% కూడా ఉండరు. కాబట్టి ఏంటంటే ఈ మన విద్యార్థులు స్కిల్ డెవలప్మెంట్లో కొద్దిగా వెనుకబడిపోతున్నారు. మీకు తెలిసిందే, అందరూ పోయినసారి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ అనే స్కీమ్ పెట్టేసి 400 కోట్లు దాని మీద ఖర్చు పెట్టాల్సింది డైవర్ట్ చేసేస్తే దానివల్ల ఎంత లాస్ వచ్చిందో మనకు తెలుస్తుంది. ఇలాంటి పద్ధతుల వలన, వ్యక్తుల వలన ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఆంధ్రప్రదేశ్లో కొద్దిగా వెనకబడి ఉంది. కానీ జగన్ ప్రభుత్వం దానికి కావాల్సిన వనరులు, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇండస్ట్రియల్ ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ ప్రొవైడ్ చేయడానికి దే ఆర్ రెడీ. కాబట్టి నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేటప్పటికి ఈ స్కిల్ డెవలప్మెంట్లో ఆంధ్రప్రదేశ్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, కావాల్సిన పద్ధతులు, ప్రొసీజర్స్ ఇవన్నీ చేస్తారని నమ్మకం నాకుంది. మనం జగన్ ప్రభుత్వాన్ని అభినందించాల్సింది కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక యూకే విశ్వవిద్యాలయాలు తీసుకుంటే వాళ్ళు సాలీనా 7 లక్షల మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని అడ్మిట్ చేసుకుంటారు. ఒక్కో స్టూడెంట్ దగ్గర నుంచి 20 లక్షలు ఖర్చు పెట్టిస్తారు. 7 లక్షల మంది స్టూడెంట్స్ 20 లక్షలు పర్ యానం అనేది అంటే వాళ్ళకి 14,000 కోట్ల రూపాయలు వస్తాయి. ఈ 14,000 కోట్లలో వాళ్ళు తమ విద్యకి కావాల్సిన ఖర్చు అంతా వాళ్ళు రాబట్టుకుంటారనమాట. ఇది ఎందుకు జరుగుతుందంటే అక్కడ మంచి ప్రొఫెసర్స్ ఉంటారు, రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉంటాయి టీచింగ్లో. కాబట్టి ఏంటంటే విద్యార్థులు కూడా స్కిల్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. వన్స్ మీరు ఏదైనా కోర్స్ చేస్తే ఆ కోర్సు బేస్ చేసుకుని ఏదైనా ఉద్యోగం చేయాల్సిన దానికి కావాల్సిన స్కిల్స్ అన్ని వాళ్ళు నేర్పుతారు. ఆ పద్ధతులు మనం కూడా అవలంబిస్తే ఆంధ్రప్రదేశ్లో
మన దగ్గరికి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వస్తారు, మనం కూడా విదేశీ ముద్రని మనం సంపాదించుకోవచ్చు. తర్వాత